బండి పక్కది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆయన? గాడు నేరస్తుడు. వక్కు జాగ్రత్త, నాలుగు తెగ్గొస్తాను. నేరం చేసిన అరెస్ట్ చేయడం తప్ప? పక్కలో మార్చి ప్రమోషన్ కొట్టేసినడివి. నీకేం తెలుసురా తప్పుల గురించి? గయన్ని నీకే తెలిసినట్టు మాట్లాడతాను రా. నేను ఆల దగ్గర ఆపలేదురా, IAS దాకా చదివాను, అక్కడితో ఆపలేదురా. హత్య, నేరం, విచారణ, జైలు శిక్ష, సత్తుపళ్ళు, జొన్న సంగటి, రాళ్లు కొట్టడం, పళ్ళు నూరడం, చాలా చాప్టర్స్ చదివా. కానీ నువ్వు కుక్క విశ్వాసము గల జంతువు, అది దున్నపోతుల జనార్దన్ రావు కొడుకుల పాదాలు మాత్రమే నాకు చుండును, యూనిఫామ్ లో ఉన్నా కూడా అన్న ఒకే ఒక చాప్టర్ చదివావు. మొన్ననే చెప్పినా కదరా నీకు లెక్క. ఈ దేశంలో చెప్పులు కుట్టడం కుల వృత్తి, చెప్పులు మొయ్యటం కుల వృత్తి కాదు. మట్టి పిసకడం కుల వృత్తి, కాళ్ళు పిసకడం కుల వృత్తి కాదు. పైగా నువ్వు ఈ కాకి డ్రెస్ వేసుకుని చేయవలసింది కుల వృత్తి కాదు, లోకుల వృత్తి. సమజ్జయిందా? మా నాన్నగారికి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. నీ డ్యూటీ కాదు. నువ్వు డ్యూటీ తప్పావు కాబట్టి ఆ డ్యూటీ నేను చేస్తున్నాను. నేను ఒప్పుకోకుండా. మొన్ననే నా ఇంజన్కున్న హార్స్ పవర్ శాంపుల్ చూసావు, ఇప్పుడు రియల్ హార్స్ పవర్ చూస్తా. చావంటి భయం లేని వాడిని. ఫర్ మీ లివింగ్ ఈజ్ డెత్ అండ్ డైయింగ్ ఈజ్ లైఫ్. పిడికిలి, పిస్తూలు, వీళ్ళి బుల్లెట్స్ పిల్చి పారేస్తాను. మై డియర్ కానిస్టేబుల్స్, మొన్ననే జాతకం చూపించాను. నా చేతితో పోలీసులను చంపే యోగం ఉందని చెప్పారు. సార్ మీకు దండం పెడతాను సార్, తొందరపడకండి సార్. ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైంది సార్. సార్, స్టూడెంట్స్ కి మాస్టర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తే అర్థమవుతాయంట, భర్తకి భార్య బెడ్రూమ్ లో చెప్తే అర్థమవుతుందంట, ప్రియురాలకి ప్రియుడు పార్క్ లో చెప్తే అర్థమవుతుందంట, మాలాంటి పోలీసులకి మీలాంటి వాళ్ళు ఇలాంటి పొలిమేర్ల మధ్య చెప్తే అర్థమవుతుందన్న విషయం ఇప్పుడు మాకు అర్థమైంది సార్. 1 minute సార్. రైట్, అవతల వెళ్ళండి. రండి సార్, రండి. తీసుకెళ్ళండి సార్. అసలే పొలిమేరలు సార్, పక్కనే శ్మశానం. ఏ కాలుతున్న సవో లేచొచ్చి గాండ్రించి మొహాన్ని ఉమ్మేసిందంటే రేపు పొద్దున ఊళ్ళో తలెత్తుకొని తిరగలేదు సార్. ఏంటి సార్ చూస్తారేంటి సార్? పదండి సార్. అరే రే, ఎక్కడ్రా? పదండి సార్, ఎక్కండి, ఎక్కడ్రా? సార్, ఏంట్రా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. కూసో, ఇప్పుడు మాట్లాడు. ఏం లేదండి, మా నాన్న ముసలాడు, అమ్మ గుడ్డిది, పెళ్ళం పిచ్చిది, చెల్లెలు చెవిటిది, అన్నేమో అవుతాడు, తమ్ముడేమో తొంటాడు, మా అక్కేమో పక్కింటాడుతో లేచిపోయిందండి. ఊరుకో, ఏడు పాపరా, మ్యాటర్ ఏంటో చెప్పు. సంఘ సేవకులు పెద్ద మనసు చేసుకుని నాకేదైనా సాయం చేయండి బాబు. ఏం చేయమంటావరా? ఏదో ఒకటి చేయండి బాబు, ఫ్యామిలీ అంతా నా మీద ఆధారపడి ఉంది. రేయ్, ఆడుకో కాలు చెయ్యి తీసేయండిరా. ఇదేం సాయం బాబు? అవునరా, నీకు కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు అన్ని సవ్యంగా ఉండబట్టే కదా నీ ఫ్యామిలీ వాళ్ళందరూ నీ మీద ఆధారపడ్డారు. అదే నీకు కూడా ఒక కాలు చెయ్యి లేవనుకో, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావు. ఏమే, కత్తిలా కట్టుకురా. ఇచ్చి సన్నాసి, మనం సంఘ సేవలో కంగుతున్న సంగతి ఆడికి తెలియదు అనుకుంటాను. నువ్వు మొక్కేరా. యోగి, నాన్న ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు రా. కలిసి ఏం ప్రయోజనం మామయ్య? తన మనసులో ఉన్నది ఎవరికీ చెప్పరు. ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు, ఇతరుల విషయం పట్టించుకోరు. అమ్మ పరిస్థితి చూడు. పొరపాటు పడుతున్నావు యోగి. నువ్వన్నా మీ అమ్మన్నా మీ నాన్నకి ప్రాణం రా. కాకపోతే ఆ విషయం వ్యక్తం చేయటం ఆయనకి తెలియదు. రే, నీకు తెలియని నిజం ఒకటి చెప్పనా? నువ్వు జైల్లో ఉన్న 6 ఏళ్ళు తను కటిక నేల మీద పాత దుప్పటేసి పడుకున్నాడు రా. జైల్లో నీకు పెట్టిన సంకటే తను సత్తుకి నెల తిన్నాడు. 6 ఏళ్ళు తనున్న గదిలోంచి బయటికి రాకుండా తనకు తానే స్వయంగా శిక్ష వేసుకున్నాడు రా.
తను అదే శిక్ష అనుభవించింది. కానీ ఈ విషయం నీకు తెలియకూడదని మీ అమ్మతో ఒట్టేయించుకున్నాను. యోగి, తులసి నా కూతురు కాదని నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు నిజం అనిపించకపోవచ్చు. ఇది కుట్రని నాకు తెలుసు. మీ మాటలు నేను నమ్ముతాను. అసలు జరిగింది ఏంటో చెప్పండి. తప్పుడు వార్త విని తులసి దగ్గరకు ఆవేశంగా బయలుదేరిన నేను మీ అమ్మ మావయ్య మాట్లాడుకున్న మాటలు విన్నాను. నీకు దండం పెడతాను, ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేయమని యోగితో చెప్పు. ఇన్నేళ్ల మా కాపురంలో ఆయన నేనాడు ఈ పరిస్థితుల్లో చూడలేదు. నాకేదో భయంగా ఉంది. భయపడకమ్మా. యోగి ఉద్దేశం ఆయన బాధ పెట్టాలని కాదు. ఆయన నోటితోనే తులసి తన కూతురును ఒప్పించి ఆయన చేతుల మీదుగానే తులసి పెళ్లి జరిపించాలని వారి తాపత్రయం. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత నేను తులసి దగ్గరికి వెళ్ళాను. క్షమాపణ చెప్పి నాతో రమ్మన్నాను. తను నమ్మలేకపోయింది. ఎంతో ఆనందించింది. నా ఆశీర్వాదం తీసుకుంది. అన్నయ్య వచ్చాక ఇద్దరం కలిసి ఇంటికి వస్తామని చెప్పింది. తర్వాత నేను ఇంటికి వచ్చేశాను. ఇది నిజం. యోగి, ఒకవేళ నాకేమైనా జరిగితే అమ్మని జాగ్రత్తగా చూసుకో. నా వల్ల తనకేనాడు సుఖం లేదు. అమాయకురాలు. నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి. మీకేం కాదు. అబ్బా, నొక్కరా, ఎంత బాగా నొక్కుతున్నావురా. స్వర్గంలో ఉన్నట్టుంది. అబ్బా, ఇన్నాళ్ళు ఇంత బలం ఎక్కడ దాచావురా? చక్కలిగా ఉందిరా. అబ్బా, నొక్కు. అరిస్తే నొక్కేస్తా. మూలుకు కూడా వినిపించకుండానే ముక్తి పొందేస్తావు. చెప్పదు. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్పేది నిజమైతే నీ ఊపిరి నీ కంఠంలోనే ఉంటుంది. లేకపోతే అవి నీ ఆఖరి మాటలు అవుతాయి. చెప్తాను చెప్తాను. నా చెల్లెల్ని చంపింది ఎవరో? ధర్మారావు. చట్టమే నా గేటు దాటి లోపలికి రాలేదు. నీకెంత ధైర్యం నా కాంపౌండ్ లోకి రావడానికి? చేతిలో గన్నుందేంట్రా బిడ్డ? గాజులుంటాయనుకున్నాను. చీఫ్ జస్టిస్ కాబోయిన మీ నాన్నను కటకటాల వెనక్కి పంపాను. అయినా నా మగతనం నీకు తెలియలేదా? ఒక అమాయకురాల్ని గొంతు పిసికి చంపినప్పుడే తెలిసిందిరా నీ ఆడ మగ కనెత్తనం. దమ్ముంటే నన్ను కాల్చరా. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాం. ఒక్క బుల్లెట్ చాలు. సొంత ప్రాణం అనేసరికి అంత షివరింగ్ వచ్చిందింట్రా. ఇలా రివాల్వర్ లాక్కుని ఎదుటివాడి గురి పెట్టడం పాత పద్ధతి. కొత్త పద్ధతి చెప్పనా? ఇది నా స్టైల్ రా. ఆలోచిస్తావేంట్రా? కల్చు. గుండెలో దమ్ము, చేతులు శక్తి ఉంటే కల్చరా. కల్చు. ధర్మారావు గారు, మర్యాదగా రివాల్వర్ హ్యాండ్ ఓవర్ చేసి లొంగిపోండి. లేకపోతే సెక్షన్ 100 ప్రకారం కాల్చి పారేస్తాను. చూసావుగా నా రియల్ హార్స్ పవర్. నువ్వు నన్ను మర్డర్ కేసులో ఇరికించావు. నేను నిన్ను అటెంప్ట్ టు మర్డర్లో ఇరికించాను. అటోడే సార్, ఇది దున్నపోతు. దీన్ని జీపెక్కించుకో. ముక్కుకు తాడుగట్టు లాక్కెళ్ళు. అరే బిడ్డ, దేఖా, నీ ఇంటి గేటు దాటి రాదనుకున్న చట్టం ఎట్లొచ్చిందో. ఆంకే హైతో దేఖ్లో, దిమాగ్ హైతో సమజ్లో. ఇప్పటిదనక నీ లైఫ్ లంగర్ హౌస్ చేసుకుని బతికినావు. ఈ దినం సంది నీ లైఫ్ సువ్వల హౌస్ బే. చల్. సెల్లో కూర్చొని తీరిగ్గా బాధపడచ్చు కానీ ఇంకా బయలుదేరండి, బయలుదేరండి. నేను చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికెవరు బాధ్యులు కారు. ఇట్లు మంగళ. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మనకున్న ఒకే ఒక సాక్షి ఆ మంగళని చంపేసి
ఆత్మహత్య కింద సృష్టించాడు ఆ ధర్మారావు. ఇంకా జడ్జి గారిని భగవంతుడు కూడా కాపాడలేడు.